మన జబర్దస్త్ ఆర్టిస్టుల కంటే ముందే మీరు అంటే సాధారణంగా మన 'రామోజీ' గారి చేతుల మీద అవార్డ్ తీసుకున్న ఒకే ఒక జబర్దస్త్ ఆర్టిస్ట్ మీరే ఆ! అని అంటూ ఉంటారు. అవునండి. నేను ఏంటి 'రామోజీ అవార్డ్ ఫిల్మ్స్' ఎప్పుడిచ్చారు? ఏంటి? అంటే నేను 'రామోజీ ఫిల్మ్స్‌లో' జాబ్ చేసేటప్పుడు మంచి యాస్ ఏ ఏమంటారండి ఓవరాల్ చాంపియన్. మా దగ్గర కూడా కొన్ని ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు జరుగుతాయి. అంటే మీరు వర్క్ చేసారు అక్కడ అందులో 'రామోజీ 8 ఫిల్మ్స్'. ఇయర్స్ చేశా జాబ్. ఏం జాబ్ అండి? 8 ఇయర్స్ హోటల్ ఇండస్ట్రీలో చేశా. ఓకే. 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 హోటల్ ఇండస్ట్రీలో చేశా. రామోజీరావు సార్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ నేను తెలుసు. ఓకే. ఓకే. నన్ను బాగా సపోర్ట్ చేసిన సంస్థ. ఓకే. ఓకే. నేను ఏదైనా అడిగినప్పుడు యెస్ గో హెడ్ అన్నట్టుగా నన్ను ఎంకరేజ్ చేసిన సంస్థ. నేను ఓకే. మాతృ సంస్థ ఏదంటే గర్వంగా చెప్పుకుంటా. మీరు రామోజీ చదువు ఫిల్మ్ అవ్వగానే సిటీ. డైరెక్ట్ ఫస్ట్ చదువు 'రామోజీలోనే' అవ్వగానే ఫస్ట్ ఉద్యోగం. ఫస్ట్ ఉద్యోగం ఉద్యోగం. అవ్వగానే హ్మ్. మిమిక్రీ చేస్తాను. నా దగ్గర ఏదో స్పెషలైజేషన్ ఉందని బయటకొచ్చాను. ఓకే. ఓకే. బయటకొచ్చినప్పుడు చేసింది జబర్దస్త్. 'జబర్దస్త్'. యెస్. తర్వాత ప్రోగ్రామ్ స్టేజ్ షో చేశాను. ఆ ఓకే. ఓకే. తర్వాత సినిమాల కోసమని వచ్చేసానన్నమాట. ఆ అవార్డ్ ఏదో తీసుకున్నారంట కదండీ 'రామోజీ' గారి చేతుల మీద. అది అదేనండి బయట ఓవరాల్ చాంపియన్ అవార్డ్ అని అప్పుడు మా మా దగ్గర ఏమి ఎంటర్‌టైన్‌మెంట్ కార్యక్రమాలు చేస్తారో అన్నిట్లో నేనే ఫస్ట్ వచ్చిన. అక్కడ ఇన్‌స్టిట్యూట్‌లోనే. అక్కడ అక్కడ 'రామోజీ' ఇన్‌స్టిట్యూట్ అండి. మా ఎంప్లాయీస్ మధ్యలో పెడతారు. ఎంప్లాయీస్ మధ్యలోనే. పెట్టినప్పుడు అప్పుడు అక్కడ ఓవరాల్ చాంపియన్ అవార్డ్ తీసుకున్నాం. ఓకే. ఓకే. సార్ ఇచ్చారు మన సంస్థ ఇక్కడే పనిచేస్తున్నప్పుడు. హ్మ్. అట్లా ఒకసారి రెండు సార్లు కాకుండా ఎవ్రీ ఇయర్ మా దగ్గర ఏ ప్రోగ్రామ్ జరిగినా మన పేరు కొంచెం అబ్బాయి బాగా చేస్తాడు కదా అని పేరుందనమాట. అవునవును. చివరికి నేను ఉన్న ప్రొఫెషన్ వదిలేసిన వెంటనే. హ్మ్. హ్మ్. ఎలాగ నేను ఏదో నా దగ్గర ఎంటర్‌టైన్‌మెంట్ ఉంది. ఈ ఫీల్డ్ నేను తీసుకుందాం అన్నట్టుగా నేను హోటల్ ఇండస్ట్రీ వదిలేసా. ఓకే. ఓకే. వదిలేసి ఈ ఫీల్డ్‌లోకి వచ్చా. ఓకే. చాలా మంది అంటారు అంటే అరే మనం అక్కడ చేసాం, ఇక్కడ చేసాం, గతంలో ఇలా చేసాం, అది ఇది అయన్నీ చెప్పకూడదు తర్వాత అంటే నేనంట. హ్మ్. నేను ఏదైనా సరే మనం కష్టపడి వచ్చాం ఫస్ట్ అవును. ఆఫ్ ఆల్. అవునవును. కష్టపడి వచ్చిన విషయం చెప్పుకోవడంలో నేనేం ఫీల్ కాను. అవునండి. గొప్పగా అవును. ఫీల్ అవుతా. హ్మ్. మన నేను రూట్స్ నా నా ఆ! మర్చిపోకూడదని అంటారు కదా! హ్మ్. నేను హ్మ్. చాలా గొప్పగా ఫీల్ అవుతా. హ్మ్. నా హ్మ్. నా పరిస్థితికి నా పరిస్థితిని ఎదుర్కొనే క్రమంలో నేను యుద్ధం చేసి వచ్చినవాడిని. హ్మ్. హ్మ్. ఏంది స్టార్టింగ్ డేస్‌లో అక్కడ పని చేశా. తర్వాత మిమిక్రీ చేశా. తర్వాత జబర్దస్త్ చేశా. ఆ తర్వాత సినిమాల కోసం ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనకు మనమే ఎంకరేజ్ చేసుకోవాలి. అవునా కదా! అవును. నాకెక్కువ సెల్ఫ్ మోటివేషన్ ఉంటది. ఎవ్వరు చేసినా చేయకపోయినా నన్ను నేను మోటివేషన్ చేసుకుంటా. ఓకే. ఏంటి? ఏం చేస్తున్నావు? ఎందుకు అక్కడ ఆగినావు అంటే అక్కడ ఒక కారణం ఉంటది. హ్మ్. నాకు ఆ అవునవును. కారణం వల్ల నేను ముందుకెళ్ళను. హ్మ్. ఆగిపోతా. హ్మ్. అట్లా అది నా ఇష్టం. ఇప్పుడు హ్మ్. ఫర్ ఎగ్జాంపుల్ బఫేలో ఒక 15 ఐటెమ్స్ ఉన్నాయండి. ఓకే. ఓకే. చాలా మంది ఏంటంటే 15 ఐటెమ్స్‌లో 10 ఐటెమ్స్ తినగలిగానురా బావుందంటారు. నేను హ్మ్. 15 ఐటెమ్స్‌లో 15 ఐటెమ్స్ నేను తినను. హ్మ్. హ్మ్. నాకు నచ్చిన ఒక రెండో, మూడో తింటా. ఓకే. ఓకే. ఎందుకంటే మన హెల్త్, మన లైఫ్, మన వే, అవును. మన దారి. హ్మ్. హ్మ్. కాబట్టి మనకు ఫస్ట్ ఇష్టం ఉండాలి. మనకు మనస్ఫూర్తిగా వెళ్తున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ గానీ, అవును. పక్క వాళ్ళని ఇన్‌స్పైర్ చేయడానికి 25 అటెంప్ట్ చేశా అని మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. అవునవును. అది అవును. నేను అనేది. హ్మ్.